సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సద్దుల బతుకమ్మ సంబరాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. పట్టణ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ మరియు మార్కెట్ చైర్పర్సన్లతో పాటు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సద్దుల బతుకమ్మ సంబరాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ మరియు మార్కెట్ చైర్పర్సన్లతో పాటు మాజీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, హిందూ, ముస్లిం, క్రైస్తవ మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చి ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో ఇష్టంగా జరుపుకుంటారని మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ 9 రోజుల పాటు ఎంగిలిపు బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు కూడా ఆ గౌరీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో మనము పూజించుకొని ఈరోజు సద్దుల బతుకమ్మతో ఈ బతుకమ్మ పండుగ అనేది ముగిస్తూ ఉంటుంది. నిజంగా ఈ ఎన్నో తరాల నుంచి ఈ బతుకమ్మ పండుగ ఆడుతూ ఉంటాం మనం. కానీ ఎప్పుడు చూసినా ఏదో కొత్తదనం, ఏదో మళ్ళీ ఆడాలి, ఆ అమ్మవారిని మళ్ళీ కొలవాలి అనే ఆలోచనతో మనమందరం కూడా ఎంతో మంచిగా భక్తి శ్రద్ధలతో ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటాము. ముఖ్యంగా ఇది మనకు తెలంగాణలోనే ఉన్న పండుగ, తెలంగాణ ఆడపడుచులు ఆడుకునే పండుగ ఇది. ఈ ప్రపంచంలో ఎక్కడా లేని ఈ పూల పండుగని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన వారు మన కేసీఆర్ గారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఇది అన్ని దేశాలకు కూడా ఇది అందరూ కూడా ఈ మన పండగ విశిష్టతను తెలుసుకొని అందరూ కూడా ఆడుకోవడం, దాని ఉన్నతిని తెలుసుకొని అందరూ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ పండగని ఇలాగే కొనసాగించాలని, ఈ పండగని ముందు తరాలకు కూడా అందరికీ అందివ్వాలని కోరుకుంటూ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ముందుగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
ఈ 9 రోజుల పాటు ఎంగిల్పూర్ బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు కూడా ఆ గౌరీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో మనము పూజించుకొని ఈరోజు సద్దుల బతుకమ్మతో ఈ బతుకమ్మ పండుగ అనేది ముగిస్తూ ఉంటుంది. నిజంగా ఈ ఎన్నో తరాల నుంచి ఈ బతుకమ్మ పండుగ ఆడుతూ ఉంటాం మనం, కానీ ఎప్పుడు చూసినా ఏదో కొత్తదనం, ఏదో మళ్ళీ ఆడాలి, ఆ అమ్మవారిని మళ్ళీ కొలవాలి అనే ఆలోచనతోటే మనమందరం కూడా ఎంతో మంచిగా భక్తి శ్రద్ధలతో ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటాము. ముఖ్యంగా ఇది మనకు తెలంగాణలోనే ఉన్న పండుగ, తెలంగాణ ఆడపడుచులు ఆడుకునే పండుగ ఇది. ఈ ప్రపంచంలో ఎక్కడా లేని ఈ పూల పండుగని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన వారు మన కేసీఆర్ గారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఇది అన్ని దేశాలకు కూడా ఇది అందరూ కూడా ఈ మన పండగ విశిష్టతను తెలుసుకొని అందరూ కూడా ఆడుకోవడం, దాని ఉన్నతిని తెలుసుకొని అందరూ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఈ పండగని ఇలాగే కొనసాగించాలని, ఈ పండగని ముందు తరాలకు కూడా అందరికీ అందివ్వాలని కోరుకుంటూ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.